గొడవ జరిగితేనే న్యాయం జరుగుతుంది. ఏంటి అందరూ సోద్యం చూడడానికి వచ్చారా? మాట్లాడరే. నేను ఈ ఊరికి కోడలుగా వచ్చినప్పుడు ఆ రోజుల్లోనే ఎవరికీ తెలియకుండా ఏ పంచాయతీ జరగకుండా 400 తులాల బంగారం, 40 ఎకరాల మెట్ట, 40 ఎకరాల మాగాణి సారిగా తెచ్చిందని నేను. ఈడంట్రా అంటే 40 తులాల బంగారం కోసం ఊరందరిని పిలిచి పంచాయతీ పెట్టాడు. సిగ్గులేని మొహోడ. భాగవతం బయటపడింది కదా, ఏదో ఒకటి తేల్చండి. అదే అమ్మగారు చెప్పారు కదా, రాజకీయాన్ని ఆరంభించండి. సచ్చినోడా. ఏమయ్య కుమారస్వామి, ఆ రోజు రెండోడు వాళ్ళం కలిసే కదా లాంఛనాల గురించి మాట్లాడి నిర్ణయించుకున్నాం. మీరు ఇస్తానన్నవన్నీ ఇస్తే ఇద్దరు కలిసి బతుకుతారు, లేదా విడగొట్టేద్దాం అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటో చెప్పండి. ఏమయ్యా, ఇతని మాట విని తగ్గొట్టడానిక మనం అందరం ఇక్కడికి వచ్చాం. ఈ పని చాలా తప్పు చెప్తున్నా. నువ్వేం మాట్లాడుకో, అందరూ వాళ్ళ మనుషులే, కుళ్ళబొడి చేస్తారు. ఏంటండి అన్యాయం? మర్యాదస్తుల కుటుంబమే కదా మధ్యలో చదువు ఆపించేసి మరీ పెళ్లి చేశాను. ఇవ్వాల్సింది ఆలస్యమైందని ఎడదీసేస్తానంటారేంటి? అలా అంటుంటే ఎవరూ మాట్లాడరా?